హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపులో అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల హక్కులు మరియు చట్టపరమైన అంశాలు చూద్దాము. ప్రభుత్వ పాలనలో ఉద్యోగస్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు. వారి సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం సకాలంలో జీతాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్లు చెల్లించడం అనేది ప్రాథమిక బాధ్యత. ఇది కేవలం ఒప్పంద బాధ్యతే కాకుండా ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి పటిష్టమైన చట్టాలు, నియమాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక లేదా పరిపాలనా కారణాల వల్ల చెల్లింపులలో జాప్యం జరగడం వివాదాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వ బాధ్యతలు మరియు న్యాయస్థానాల తీర్పులు నిర్దేశిస్తున్న కీలక అంశాలను వివరంగా పరిశీలిద్దాం. మొదటిది జీతాలు మరియు పెన్షన్లు చట్టపరమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులు. ఉద్యోగి చేసిన పనికి ప్రతిఫలంగా పొందే జీతం అతని ఆస్తిగా పరిగణించబడుతుంది. జీవించే హక్కులో జీవనోపాధి హక్కు కూడా అంతర్భాగమని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారంగా ఈ నిబంధన ప్రకారం ప్రతి నెల చివరి దినం నెలలో చివరి రోజున ఆ నెల ఆహ్, ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది జూన్ 30. జూన్ నెల జీతమంతా గూడా ఈ 30వ తేదీనే జమ కావాలని ఆర్టికల్ 72 చెప్తోంది. ఒకవేళ నెల చివరి రోజు సెలవు దినం అయితే అంటే ఈరోజు ఒకవేళ సెలవు దినం అయినట్లయితే అంతకు ముందు రోజు అంటే 29వ తేదీ 29 ఆదివారం కాబట్టి అంతకు ముందు రోజు 28వ తేదీ. ఈ విధంగా అంతకు ముందు పని దినం ఏదైతే పని దినం ఉంటుందో దానికి ముందు అప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగ చట్టాలకు ఉద్యోగులకు చట్టం కల్పించిన తిరుగులేని హక్కుగా అయితే ఆర్టికల్ 72 చెప్తోంది. చెల్లింపుల చట్టం 1936 ఈ కేంద్ర చట్టం యొక్క అసలు సూత్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. సకాలంలో జీతాలు చెల్లించడంలో విఫలమవ్వడం చట్టవిరుద్ధమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. ఇకపోతే పెన్షన్ నిలిపివేతపై నియమాలు. పదవీ విరమణ పొందిన ఉద్యోగికి పెన్షన్ అనేది వారి హక్కు. దానిని ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదు. రూల్ నంబర్ 9 ప్రకారంగా సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయడం లేదా కోత విధించడం చట్టవిరుద్ధం. మినహాయింపులు. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతికి పాల్పడినా, విధి నిర్వహణలో ఘోరమైన తప్పిదాలు చేసినా లేదా కోర్టు విచారణలో దోషిగా తేలినా మాత్రమే నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి పెన్షన్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనికి కూడా సరైన కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి. జీతాల వాయిదా మరియు కోవిడ్-19 వివాదం. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక వనరుల కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పెద్ద న్యాయపరమైన చర్చలకు దారితీసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 వాడకం. ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ను ఆశ్రయించింది. రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి నిధులు అవసరమవుతాయని వాదించింది. అయితే ఈ చట్టం విపత్తుల నిర్వహణ సహాయక చర్యల కోసం ఉద్దేశించబడినది. కానీ ఉద్యోగుల జీతాలను నిరవధికంగా వాయిదా వేయడానికి ప్రభుత్వానికి అపరిమిత అధికారాన్ని ఇవ్వదు అని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ దినవాహి లక్ష్మి కేసు హైకోర్టు తీర్పు. కోవిడ్ కాలంలో జీతాల వాయిదాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. జీతాలు చెల్లించడం అనేది చట్టబద్ధమైన బాధ్యత అని, కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు, జీవో ద్వారా చట్టపరమైన హక్కులను కాలరాయలేరని స్పష్టం చేసింది. జీతాలను వాయిదా వేయాలనుకుంటే శాసనసభ ఆమోదించబడిన చట్టం లేదా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఉండాలి అని ఖచ్చితంగా కార్యనిర్వాహక ఉత్తర్వు ఎగ్జిక్యూటివ్
ఆర్డర్ మాత్రమే సరిపోదు అని హైకోర్టు సైతం తేల్చి చెప్పింది. జీతాల ఆలస్యంపై వడ్డీ, న్యాయస్థానాల వైఖరి. జీతాలు లేదా పెన్షన్ల చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం చేస్తే ఆ నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వడ్డీ చెల్లింపు బాధ్యత ఆలస్యానికి కారణానికి ఆలస్యమైన కారణానికి ప్రభుత్వం ఉద్యోగులకు వడ్డీ చెల్లించాలని హైకోర్టు మరియు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. జీతం అనేది ఉద్యోగి ఆస్తి కాబట్టి దానిని ఆలస్యం చేయడం వల్ల కలిగే నష్టానికి వడ్డీ రూపంలో పరిహారం చెల్లించాలి. వడ్డీ రేటు. ఉద్యోగ సంఘాలు 12% వడ్డీని డిమాండ్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసు తీవ్రతను, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని 6% వడ్డీని సమంజసమైన రేటుగా నిర్ధారించింది. ఇది ప్రభుత్వానికి శిక్ష కాదు, ఉద్యోగికి జరిగిన నష్టపరిహారం అని అయితే పేర్కొంది. పరిష్కార మార్గాలు మరియు ప్రభుత్వానికి సూచనలు. జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించి ఉద్యోగులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి. మొదటిది ఆర్థిక క్రమశిక్షణ. ప్రభుత్వం తన ఆదాయ వ్యయాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకొని ఉద్యోగుల జీతభత్యాల వంటి ప్రాధాన్యత చెల్లింపుల కోసం ప్రత్యేక నిధిని కేటాయించాలి. పారదర్శకత మరియు కమ్యూనికేషన్. సాంకేతిక లోపాలు లేదా ఇతర తప్పనిసరి కారణాల వల్ల జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటే ఆ విషయాన్ని ఉద్యోగులకు ముందుగానే తెలియజేయాలి. దీనివల్ల అనవసరమైన ఆందోళన, అపోహలను నివారించవచ్చు. మూడోది సాంకేతిక వ్యవస్థల ఆధునికీకరణ. జీతాల బిల్లుల ప్రాసెసింగ్, చెల్లింపుల కోసం వినియోగించే సిఎఫ్ఎంఎస్ వంటి సాఫ్ట్వేర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి సాంకేతిక ఆటంకాలు లేకుండా చూడాలి. చట్టాలకు కట్టుబడి ఉండటము. ఆంధ్రప్రదేశ్ ఫినాన్షియల్ కోడ్ న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తూ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలి. చట్టాలను ఉల్లంఘించడం ప్రభుత్వ ప్రతిష్టకే భంగం కలిగిస్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. జీతాలు, పెన్షన్లకు సంబంధించి ఉద్యోగుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించడం అనేది కేవలం ఆర్థిక వ్యవహారం కాదు, అది సుపరిపాలనకు నిదర్శనము. చట్టబద్ధమైన హక్కులను గౌరవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచగలదు. తద్వారా వారు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పాల్గొంటారు. ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు చట్ట పరిధిలో పారదర్శకమైన పద్ధతిలో పరిష్కారాలు కనుగొనడమే ప్రభుత్వానికి శ్రేయస్కరం. సో ప్రజెంట్ జూన్ నెల జీతాలు, పెన్షన్ల స్టేటస్ చూసుకున్నట్లయితే పెన్షన్ బిల్స్ స్టేటస్ సక్సెస్ అని అయితే వచ్చింది. అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్ అకౌంట్స్. స్పోజ్ పెన్షన్స్ పేమెంట్స్ ఇన్ కెప్ట్ ఇన్ హోల్డ్ అని అయితే రావడం జరిగింది. సో బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.